అన్న నమస్తే, మీ పేరు? దేవరకొండ లక్ష్మణ్. ఏం చేస్తారు? టాపీ పని చేస్తాను. ఎలా ఉందన్న పరిపాలన? ఎలా ఉంది అసలు? మీరు అనుకున్నట్లుగా చేస్తున్నారా పరిపాలన చంద్రబాబు నాయుడు గారు? సూపర్గా ఉంది, బాగుంది. సూపర్ సిక్స్ పథకాలు కానీ, ఈ సంక్షేమం కానీ, ఉదయాన్నే వెళ్ళి పింఛన్ ఇవ్వటం కానీ అన్నీ బెటర్గా ఉండేది. అంటే అసలు చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, మోసపూరిత హామీలతో అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు? మోసపూరిత హామీలు అయితే 4,000 పింఛన్ అన్నారు, ఇచ్చాం చీకటితోనే. ఉదయాన్నే వాళ్ళు లేవక ముందే డోర్లు పెట్టి మరీ పిలిచే అధికారులు వచ్చి ఇస్తున్నారు. వికలాంగులకు 6,000 అన్నారు, ఇస్తున్నారు. సిలిండర్కి డబ్బులు ఇస్తున్నారు. అమరావతి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి పనులు జరుగుతున్నాయి వేగంగా. ఇంకేముంది ఇక్కడ మోసం కనపడుతుందా ఏమన్నా? అంటే మీరు టాపీ వర్క్ అన్న చేసేది? అవును, ఎలా ఉన్నాయన్న పనులు దొరుకుతున్నాయి మీకు? ఉండేవి చేస్తున్నాం. అంత ముందు లేవు, ప్రజెంట్ చేస్తున్నాం. ఇసుక కూడా ఫ్రీగానే దొరుకుతుంది కాబట్టి పని జరుగుతుంది. అంటే మీలాంటి టాపీ వర్కర్స్ కూడా గత ప్రభుత్వ హయాం కంటే ఈ ప్రభుత్వ హయాంలోనే నాశనం అయిపోతున్నారు, పనులు దొరకట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి అదే పని కదా, రెండో పని ఉండదు వాళ్ళకి. కార్మికులు చాలామంది ఒకప్పుడు మీరు బెంచ్ సర్కిల్, ప్రకాష్ నగర్ ఇలా లేబర్ ఉండే ప్రాంతానికి వెళ్ళి అడిగితే అవి ఒకసారి ఆ వీడియోలు రిప్లై చేసుకొని చూడండి, భయంకరంగా ఉంటాయి. ఎందుకేనన్నా అంత దారుణంగా ఉంది వాళ్ళ పాలన. ఈరోజు అవి ఏమి ఉండవు, అడపా పని దొరుకుతుంది. కానీ నాకు తెలిసి ఇంకో 6 నెలల్లో ఇంకా మంచి లైన్గా సాఫీగా పని అందరికి కార్మికులు ఎవరు ఖాళీగా లేకుండా సక్సెస్ఫుల్గా పనులు దొరుకుతాయి, బాగా పని ఉంటుంది. మీరు అమరావతి ఎప్పుడన్నా వెళ్ళి వర్క్ చేశారన్నా? నేను రిటైనింగ్ వాళ్ళు డ్రైన్ వర్క్ అవి రీసెంట్గా ఒప్పుకొని చేస్తున్నాం. అంటే అమరావతిలో ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? వెళ్ళాను. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు, అక్కడ అమరావతి దేనికి, రాళ్ళు లేవు, రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్ళు లేవు, అలాంటి చోట రాజధాని దేనికి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు మీరు? కళ్ళు మూసుకొని చెబుతారు వాళ్ళు. కళ్ళు తెరిచి అమరావతి చుట్టూ తిరిగితే ఆ మాస్టర్ ప్రింట్ కూడా చూసి ఉంటారు. అసలు రాజధాని ఎలా ఉంటుందో ఏంటో అవగాహన లేని వాళ్ళు అందరూ మాట్లాడితే సరిపోదుగా. ముందు అసలు రాజధాని అనేది ఏ విధంగా ఉంది, ఎలా వస్తుంది, రోడ్లు ఎలా వస్తాయి, డ్రైన్ ఎలా వచ్చింది, ఎంతమంది కార్మికులు శ్రమిస్తే అక్కడ ఫలితం కనబడిద్ది అనే ఐడియా లేకుండా మాట్లాడే మాటలు అవి. వాళ్ళకి అవగాహన లేదు, ఏదో ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. ఇక మళ్ళీ కనుసూపు మేరలో కూడా కనపడరు, మళ్ళీ ఛాన్స్ అసలు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నాను మీరు నిజమేనా? వాళ్ళ కార్యకర్తలు కోరుకుంటారు, వాళ్ళు కూడా ఒక 23% ఏమో ఉంటారుగా. ఇప్పుడు కూడా ఇంకా తగ్గారులే, వాళ్ళు కూడా ఉండరు భవిష్యత్తులో. సీనియర్ నాయకులే వెళ్ళిపోతున్నారు. అది ఎందుకనన్నా వైసీపీ పార్టీ మీద అంత నెగిటివ్ రావడానికి కారణం ఏంటి అసలు? పిల్లలందరికీ డబ్బులు ఇస్తానని చెప్పారు, ఒకళ్ళకే ఇచ్చారు. అన్న చెప్పాడు, వదిన కూడా చెప్పింది, వదినమ్మ కూడా, భారతి గారు వదినమ్మ కూడా చెప్పింది, అందరికీ ఇస్తాం, ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి అని. కానీ ఒకళ్ళకే ఇచ్చారు. ఇదే గవర్నమెంట్ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలు ఉన్నా కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి, చెక్ చేసుకోండి. అది ఏం ప్రాబ్లం లేదు, సాఫీగా వెళ్తుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. అన్నా క్యాంటీన్లు కూడా కొత్తగా ఓపెన్ అవుతున్నాయి, 70-80. ఏంది కార్మికుడు చక్కగా పని చేసుకుంటున్నాడు, ఇంకేం కావాలి? అంటే అన్నా క్యాంటీన్లో కూడా గతంలో వైసీపీ వాళ్ళు మాట్లాడారు, ముష్టి 5 రూపాయలు భోజనం పెట్టి వీళ్ళు ఎందుకు ఇంత ఇచ్చేసాం అని చెప్పుకుంటున్నారు, అది బయట ఎవరో పెట్టలేరు, దానిలో కూడా దోచుకుంటాకే పెడుతున్నాడు కానీ ఏం లేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ 5 రూపాయలకి అన్నం పెడతాం అనేది ఆ గవర్నమెంట్ వల్ల అవ్వదు. అసలు చేతుల పల్లెం లాక్కునే గవర్నమెంట్ లాగా ఉంది. అన్నాన్ని కూడా అలా విమర్శించడం చాలా తప్పదు. చేత అయితే పెట్టగలగాలి, వాళ్ళు కూడా వాళ్ళ అవల చేసే వాళ్ళని చెడగొట్టే వ్యవహారంలాగా ఉంది, చాలా తప్పు అది. అదేంటి అలా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి కదా మొత్తం డెవలప్మెంట్ చేసింది, వాళ్ళు మాట్లాడుతున్నారు అమరావతి కానీ బయట నుంచి కంపెనీస్ తీసుకొచ్చి మా ప్రభుత్వంలో తీసుకొచ్చాము, చంద్రబాబు వాళ్ళు ఏం కావట్లేదు అని చెప్పి అంటున్నారు కదా. మరి ఆయన చేసిన డెవలప్మెంట్ ప్రజావేదిక పోలవటం, బరిగుడ్డు కొమ్ములకి ఆ కలర్ వేసుకోవటం, వాటర్ ట్యాంకీలకి వేసుకోవటం, ఆఖరికి చచ్చిపోయిన శవానికి కూడా వేసేలాగా వాళ్ళ నాడీ వ్యవస్థ అలా పనిచేసింది. అంతే తప్ప అభివృద్ధి ఏదే, రోడ్డు మీద గొయ్యిలే పోవడం అభివృద్ధి. 3 రాజధానుల్లో 3 ఇటుకరాళ్ళు పెట్టలేదు, ఎక్కడ 3 ఇటుకరాళ్ళు పెట్టారా ఎక్కడన్నా? 3 రాజధానులు. వాళ్ళు మళ్ళీ వస్తే జిల్లాకు రాజధాని కడతానంటారు ఈసారి. అదేంటి వాళ్ళ పాలన అలాగే ఉంటుంది, అది పరిస్థితి. మరి 2029లో మేమే గెలుస్తాం, వచ్చాక ఎవరిని వదిలిపెట్టమంటున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారుగా, ఆయన కూడా ఇచ్చారు. వాళ్ళు ఎలా గెలుస్తారో ఎలా వస్తారో ఎలాగో అని చూద్దామని.
అలాగే ఉండిద్ది. గెలిపించరన్నా మళ్ళీ రెండోసారి? రెండోసారి కాదు, అసలు కనపడాలి కదా ప్రజల్లోకి వచ్చి. బ్లడ్ వస్తే వాటర్ ప్యాకెట్ తప్ప పులిహార కూడా పంచలేదు ఆ గవర్నమెంట్. ఎక్కడన్నా ఉంటే అయ్యి అందినీయలేదో తెలియదు. ఇంకా నాకైతే క్లారిటీ లేదు. ఒకవేళ అంది ఉండొచ్చు, ఏంది అందకపోయి ఉండొచ్చు. ఏంది రాయటం రాతపూర్వకంగా వేరు, తీసుకొచ్చి ఇవ్వటం వేరు. ఇవ్వటం అయితే రాష్ట్ర ప్రజలు ఎవరు చూడాల. మీ దగ్గర ఉంటే కనీసం ఆ వీడియోని ప్రజలందరికీ చూపియండి, మీరైనా సంతోషిస్తారు. వైసీపీ పార్టీ గెలవదంటారు? కష్టం అండి, కష్టం. ఎందుకంటే చేసే పనులు మొత్తం రివర్స్లో ఉంటే బండి ముందుకు వెళ్దాం, వెనక్కి వెళ్ళిద్ది. వెనక్కి వెళ్ళే కొద్దికి సీట్లు తగ్గుతూ ఉంటాయి. అది పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి అంతే. ఎవరికన్నా సహాయం చేద్దాం. ఇవాళ చనిపోతే కార్యకర్తలకి సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామేశ్వరరావు గారు మట్టి ఖర్చులకు 5,000, 10,000 సొంత నిధులు ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగా చూసే నాయకుడు కానీ ఎవరు లేరు, చెప్పుకోవడం కూడా అనవసరం. అంటే మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ విసిగిపోయారు, మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు, అసలు మొత్తం మోసం చేశారు ఈ ప్రభుత్వం మోసం చేశారు, అసలు ప్రజలు కూడా పట్టించుకో మొత్తం వ్యతిరేకత వచ్చేసింది ఈ ప్రభుత్వం మీద అని చెప్పి అంటున్నారు కదా. మరి కోటి సంతకాల ప్రోగ్రాం శ్రీకారం చుట్టారు వాళ్ళు. కోటి సంతకాలు కనీసం 15 లక్షల సంతకాలు కూడా చేయలేక సరితీశారు ఆ ప్రోగ్రాన్ని. ఇంకా రాజధాని మీద దుమ్మెత్తిపోయటం ఇలాంటి వ్యవహారాలే తప్ప వేరే వ్యవహారాలు ఏమి ఉండవు. వాళ్ళ ఏం కాదు, అలాగే చెబుతూ ఉంటారు. చూస్తా ఉంటే అయిపోద్ది అంతే. కాలం మళ్ళీ తెలుగుదేశమే వస్తుంది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది, రాజధాని కంప్లీట్ అయ్యిద్ది. చాలా వరకు 70-80% కంప్లీట్ అయ్యిద్ది. అది బాబు గారికే సాధ్యం, చేస్తారు తప్పకుండా.